వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న పేరాడ తిలక్. మంత్రి అచ్చెన్నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తిలక్ నియోజకవర్గ ప్రజలతో తిలక్ మమేకమవుతున్నారా? ప్రజల తరపున పోరాటం చేసి వైసీపీని గెలిపిస్తారా? నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన ప్రజాక్షేత్రంలో తిరగని తిలక్ తలలు పట్టుకుంటున్న వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించిన వైసీపీ విజన్ కోసం కష్టపడుతూ ప్రజల తరపున పోరాటం చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలపై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ స్టోరీ. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ వల్ల వైసీపీకి ఎలాంటి లాభం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను కుటుంబ కలహాల నేపథ్యంలో పక్కన పెట్టి పేరాడ తిలక్ కు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే పేరాడ తిలక్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన ప్రజలతో మమేకం అవటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కనీసం ప్రజా క్షేత్రంలోకి వెళ్లి సమస్యలపై పోరాటం కూడా చేయటం లేదు. తిలక్ కార్పొరేటర్ గా పోటీ చేయడానికి కూడా పనికి రాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు ఎందుకు బాధ్యతలు అప్పగించారా అని పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజల తరపున పోరాటం చేయకుండా ఉంటే నియోజకవర్గంలో వైసీపీ ఉండదని పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కారు ప్రమాదానికి గురైన తిలక్ ను మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ లో పరామర్శించారు. అంతేకాకుండా తిలక్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు కూడా సూచించారు అచ్చెన్నాయుడు. దీంతో అసలు నియోజకవర్గ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అర్థం కాక పార్టీ నాయకులు, కార్యకర్తలు గందరగోళంలో పడిపోతున్నారు. అయితే మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతల నుంచి తప్పించిన ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. వైసీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని మాధురితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలను పరిశీలించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి దువ్వాడపై భార్య పిల్లల వివాదాలు తప్ప మరే ఇతర వేరే ఆరోపణలు లేవు. అంతేకాకుండా దువ్వాడకు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఇటీవల టెక్కల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకుల పేర్లు కరపత్రాల్లో ముద్రించి పంపిణీ చేశారు. అయితే అందులో దువ్వాడ పేరు లేదు. ధర్మన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు లాంటి నాయకులకు ఆహ్వానం అందింది, కానీ దువ్వాడకు మాత్రం ఆహ్వానం అందలేదు. అంతేకాకుండా పార్టీ పిలుపు మేరకు రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి, అదే విధంగా ఆముదాల వలసలో నిర్వహించిన కిల్లి సత్తయ్య అభినందన సభకు కూడా దువ్వాడను పిలవలేదు. పార్టీ కోసం కష్టపడే వారిని తప్పించి అసమర్థుడైన తిలక్ ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే దువ్వాడ వాణికి జనసేన నుంచి అవకాశం వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ లేదు కాబట్టి జన సైనికులు కొంచెం కష్టపడితే టెక్కల్లో జనసేన బలమైన పార్టీగా అవతరిస్తుందని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అధికారంలో లేని సమయంలోనే ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేసి అనేక సమస్యలు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో జనసేన తరపున బలమైన నాయకులను గుర్తించి ప్రోత్సహిస్తే ఉత్తరాంధ్రలో జనసేన జెండా ఎగరవేయవచ్చు. ఇలా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు సతమతమవుతున్నారు. అసలే రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అయిపోతుందని, ఇప్పటికైనా తిలక్ లాంటి వ్యక్తులను బాధ్యతల నుంచి తప్పించకపోతే నియోజకవర్గంలో కూడా వైసీపీ ఖాళీ అవుతుందని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.